ఏమయ్యా కొట్టప్ప, అసలే 1.25 గొడవలతో సతమతమవుతుంటే ఆ తాగుబోతు డ్రైవర్ కూడా ఏమిటయ్యా? అయినా అలాంటి వ్యధమలందరినీ తీసుకొచ్చి ఉద్యోగం ఎవడు మన ఉద్యోగానికి వచ్చినప్పుడు తాగలేదండి. అయినా తాగిన తర్వాత ఎంత గొడవ చేస్తాడు ఎవరికి తెలుసు. ఇదిగో అంకో, నువ్వు అను, ఈ రాత్రికి వాడిని లారీతో గుద్దు లేపావుతా మరేస్తా. లారీ ఏమిటయ్యా? పోనీ కారుతో. నువ్వేమిటయ్యా మాట ముందు లారీ కారటం? బుద్ధి లేకున్నాను. బుద్ధి గిద్దానంటే మొత్తం విషయం జాగ్రత్త చెప్పేస్తా. ఏదో తొందరపడి మాట్లాడాను. నాకు మనస్థితిగా లేదయ్యా. కాస్త ప్రశాంతంగా మనం తీసుకొస్తాను. నువ్వు ఇంటికి రెస్ట్ తీసుకో. నేను నీకు చెప్పిన అర్థమైంది కదా? ఏం అర్థం కావటం సోదరా? ఈ కంగారులో నువ్వు చెప్పింది ఒక్క ముక్క చెవికెక్కలేదు. ఇప్పుడు సరిగ్గా చెప్తాను, అర్థం చేసుకో. ఈ దారెంబడి నారాయణ కారేసుకుని వస్తాడు. నేను నిన్ను తోసేస్తాను. నువ్వు ఇక్కడి నుంచి కొబ్బరి బోనంలా బానెట్ మీద పడతావు. అక్కడి నుంచి దొర్లి కింద పడి గావు కేక పెట్టి చావు యాక్టింగ్ చేస్తావు. దట్స్ ఆల్. ఇంకా యాక్టింగ్ ఎందుకయ్యా? ఆయన కంగారులో కారు నా మీద నుంచి పోనిస్తాడు. ఆ తర్వాత ఒరిజినల్ యాక్టింగే. అయ్యో ఏంటిది? బ్లడ్. అలాగే దూకినప్పుడు బానెట్ మీద ఈ బ్లడ్ చల్లి. యాక్సిడెంట్ అయింది, రండి. కారుతో మనిషి గుద్దేశాడు. రండి బాబు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ సార్. సిటీసీ కంపెనీ ఓనర్ నారాయణ గారు కారులో స్మగుల్ గూడ్స్ తో పారిపోతూ తనకు ఎదురు తిరిగిన డ్రైవర్ ని గుద్దేశాడు. లక్ష్మి, ఏమండి? లక్ష్మి, ఏమైంది? నా కారు కింద ఎవడో పడ్డాడు. చచ్చాడో బతికాడో తెలియదు. పోలీసులు ఎంక్వైరీకి వస్తే రాత్రి 8 గంటల నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను.